కాళీయమర్దనం అనేటటువంటి ఒక గొప్ప లీలలోకి ప్రవేశిస్తున్నాం. ఆనాడు బలరాముడు రాలేదు కృష్ణుడితోటి. బలరాముడు ఇంట్లో ఉండిపోయాడు. మిగిలిన పిల్లలందరినీ తీసుకుని ఒక ఏటి ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. అది కాళింది మడుగు అంటారు, యమునా నదిలో అంతర్భాగం. ఆ కాళింది మడుగుకు వెళ్ళి కూర్చుంటే ఈ పిల్లలందరికీ ఎండకి దాహం వేసింది. దాహం వేసి ఆ కాళిందిలో ఉన్నటువంటి నీరు తాగారు. తాగగానే వాళ్ళందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. పిల్లలందరూ నీళ్లు తాగి మరణించిన తరువాత కృష్ణ పరమాత్మ తన కరుణా దృష్టిని ప్రసరించారు. ప్రసరిస్తే ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. లేచిన తరువాత ఎంతో సంతోషించారు. అడిగాడు కృష్ణుడు, ఏమిట్రా ఈ నీళ్లు ఎందుకు ఇలా ఉన్నాయని అడిగాడు. అడిగితే ఆ నీళ్లు ఎప్పుడూ కూడా బుడబుడ 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 బుడగలు వస్తుంటాయి, అందులోంచి అవి ఉడికిపోతున్నట్టుగా ఉంటాయి నీళ్లు. ఆ నీటి నుంచి పైకి లేచినటువంటి గాలి పీల్చినంత మాత్రం చేత పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతుంటాయి, ఆ కాళింది మడుగులో. దానికి కారణం ఎప్పటి నుంచో అక్కడ 100 తలలు కలిగినటువంటి కాళీయుడనబడేటటువంటి ఒక పెద్ద నల్లత్రాచు, ఒకటి పెద్ద సర్పం అందులో పడుకుని, దానికి అనేక మంది భార్యలు, అనేక మంది బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుంటుంది, హింసిస్తుంటే తింటూ ఉంటుంది, తన విషాన్నంతటి ఆ నీళ్లలో వదులుతుంటుంది. కాబట్టి ఆ నీరంతా కూడా విషపూరితమైంది. అంటేనే కృష్ణుడు అనుకున్నట్ట, సరే మీరందరూ మరణించడానికి ఇది కారణమైంది, కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. ఆ కట్టుకున్నటువంటి పంచెని మోకాళ్ళ మీద వరకు తీసి గట్టిగా కట్టుకున్నట్టు ఒకసారి బిగించి, ఇప్పుడు కూడా నెమలీక వదిలిపెట్టడం. ఆ పింఛన్ నెమలీక ఊడిపోకుండా అందులో బాగా పెట్టి బిగించి కట్టుకున్నట్ట. అడిగి చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు అనుకుందిట, ఇవాళతో నా జన్మ ధన్యమైంది, ఇంకా నా అంత గొప్ప ప్రాణి లేదని. అందుకని ఈశ్వరుడు యొక్క పాదములు తగిలాయి. నీటికి తగులుతున్నాయి ఇప్పుడు ఆ మడుగుకి కూడా. కాబట్టి ఆ మడుగు కూడా ఇవాళ సుకృతం అవుతోంది. కాబట్టి ఆ చెట్టు మీద నుంచి ఆ గోపాల బాలుడైగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ సింహం దూకినట్టు దూకారట నీళ్లల్లోకి. నీళ్లల్లోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. ఇంతలో నీళ్లల్లోంచి బుడ 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 చప్పుడు వచ్చింది. అంటే ఎవరో చూశాడు. అసలు ఈ మడుగులో అడుగు పెట్టడానికే భయపడతారు కదా, ఇలాంటి మడుగులోకి దూకగలిగినంత ధైర్యం ఎవరికి ఉన్నది అని చూశాడు. ఎవరు వాడు? వేరొకడు కాడు, సాక్షాత్తు కాళీయుడే. 101 పడగలు విప్పి అందులో ఇలా తేల్తూ ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతూ ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూశాడు. ఎంత ధైర్యం రాయి పిల్లడికి, నేను ఉన్నటువంటి మడుగులోకి దూకుతాడా అన్నాడు. పడగలు విప్పి